పాకిస్తాన్కి సంబంధించినటువంటి ఒక రాయబారిని సౌదీ అరేబియా వద్దండి, పంపించద్దండి. దీని వెనకాల ఒక విచిత్రమైనటువంటి అంశం ఉంది. దానికి సంబంధించి పొట్లూరి పార్థసారథి గారికి సంబంధించిన ఒక కథనం చూద్దాం. మా బ్లడ్ వేరు, మా బ్రీడ్ వేరు. నిజమే, మెంటల్గా బ్రీడ్ వేరు. కావాలంటే డాక్టర్ సర్టిఫికేట్ చూపిస్తాం. ఇది చదివి మీకు ఏమైనా గుర్తుకొస్తే అది నా తప్పు కాదు. కానీ పాకిస్తాన్ గురించి చెప్పబోతున్నాను. పేరులో నేమ్ ఉంది. అవును, పేరులో నేమ్ ఉంది. అక్బర్ జబ్. ఈ పేరు పాకిస్తాన్కి చెందిన డిప్లొమాట్ది. అయితే ఏంటి, ఇటీవలే పాకిస్తాన్ అక్బర్ జేబ్ని సౌదీ అరేబియాలో పాకిస్తాన్ రాయబారిగా నియమించింది. అయితే సౌదీ అరేబియా అక్బర్ జేబుని రాయబారిగా అంగీకరించలేమని వేరే ఇంకెవరినన్నా నియమిస్తే అంగీకరిస్తామని చెప్పింది. ఎందుకు అంటే అక్బర్ జేబుకి దౌత్య రంగంలో బోల్డ్ అంత అనుభవం ఉంది. 55 ఏళ్ళ అక్బర్ జేబు గతంలో భారత్, అమెరికా, సౌత్ ఆఫ్రికా దేశాల్లో రాయబారిగా పనిచేశాడు. కూడా కెనడాలో పాకిస్తాన్ హై కమిషనర్గా కూడా పనిచేశారు. ఇక పాకిస్తాన్ విదేశాంగ శాఖ డైరెక్టర్ జనరల్గా కూడా పనిచేశాడు. మరి సౌదీ అరేబియా ఎందుకు తిరస్కరిస్తోంది ఇతన్ని అంటే పేరులో లోపం ఉంది. అక్బర్ అనే పేరుతో ఎట్లాంటి ఇబ్బంది లేదు, కానీ జేబ్ పేరు మీద తీవ్ర ఇబ్బంది ఉంది. జేబ్ అంటే అరబిక్ భాషలో పెద్ద పురుషాంగం అని అర్థం. ఏదైనా సమావేశంలో ఆ పదాన్ని పిలవాలి అంటే ఇబ్బందిగా ఉంటుంది. అలాగే అరబిక్ న్యూస్లో ఈ పేరు పలికితే అర్థం మారిపోతుంది. అందుకని సౌదీ అరేబియా ప్రభుత్వం అభ్యంతరం పెట్టింది. అరబ్ టైమ్స్ వాళ్ళ కథనం ప్రకారం ఇందులో పాకిస్తాన్ విదేశాంగ శాఖ అధికారులు ఎందుకు ఇలా ప్రవర్తిస్తున్నారో, అసలు వాళ్ళకి అంత తెలివి లేకుండా ఉన్నారా అన్నటువంటిది ఇక్కడ ప్రధానమైనటువంటి అంశం. సౌదీ అరేబియాకి తమ రాయబారి పేరును సూచించడానికి ముందే దుబాయ్, బహ్రెయిన్ దేశాలు ఈ పేరు మీద అభ్యంతరం వ్యక్తం చేసి తిరస్కరించిన నేపథ్యంలో మళ్ళీ సౌదీకి ఎందుకు అక్బర్ జేబుని పంపించాలనుకున్నారు? దుబాయ్, బహ్రెయిన్, సౌదీ అరేబియాలో అరబిక్ భాష మాట్లాడతారని పాకిస్తాన్కి తెలియదా అంటూ ఒక కథనాన్ని ప్రచురించింది అరబిక్ న్యూస్ సంస్థ. పాకిస్తాన్లో మత గురువులు దశాబ్దాలకు నూరిపోస్తూ వస్తున్న అబద్ధాలు ఇక్కడ గుర్తుకు తెచ్చుకోవాలి. పాకిస్తాన్కి భారత్కి ఎట్లాంటి సంబంధం లేదు. పాకిస్తాన్ అరబ్ దేశం. కాఫీర్లు స్వతంత్రం కావాలని అడిగితే మనం వాళ్ళకి స్వతంత్రం ఇచ్చాం. అమెరికా, బ్రిటన్, జర్మనీ లాంటి దేశాలకు పాకిస్తాన్ టెక్నాలజీ ఇచ్చింది కాబట్టి వాళ్ళు డెవలప్ అయ్యారు. పాకిస్తాన్ బ్లడ్ బ్రీడ్ వేరు, ఇది ప్రత్యేకం. ఒక్కో పాకిస్తానీ ముస్లిం 5 కాఫీర్లను ఎదుర్కోగలడు. పాకిస్తాన్ ప్రభుత్వ పాఠ్యపుస్తకాలలో భారత్లో జరిగిన యుద్ధాల్లో పాకిస్తాన్ గెలిచిందని రాసి ఉంటుంది. కాశ్మీర్ మొదటి నుండి ముస్లిం దేశమని, హిందువులు కాశ్మీర్ని ఆక్రమించుకున్నారని, ఉర్దూ పురాతనమైన భాష అని చెప్పి రాసి ఉంటుంది. మరి పాకిస్తాన్లో ఉండేవాళ్ళు అరబ్బులైతే జేబుకి అర్థం తెలియదా? ఇది ఇక్కడ $1 మిలియన్ ప్రశ్న. వాళ్ళు అంటే అక్కడ ప్రజలను మోసం చేయగలిగారు దశాబ్దాల తరబడి, కానీ అసలు విషయం అయితే ఇది.